శ్రీహరి చేసిన లక్ష్మీ ప్రశంస. హే బ్రాహ్మణ్, భయపడకు. దేవతలారా, ధైర్యంగా ఉండండి. నేనుండగా భయమెందుకు? మీ లక్ష్మిని మళ్ళీ మీకు సమకూరుస్తాను. అయితే నా మాట కాస్త వినండి. హితము, సత్యము, సారభూతము, పరిణామంలో సుఖావహము చెబుతున్నాను. అసంఖ్యాక విశ్వాలు, ఆ విశ్వాల్లో ఉన్న జనాలు నాకు ఆధీనులైనట్టే నేను నా భక్తులకు పరాధీనుణ్ణి, అస్వతంత్రుణ్ణి. నా భక్తుడు ఎవరి మీదనైనా అలిగితే నేనింక వారి గృహాల్లో ఉండను. నా లక్ష్మితో సహా వచ్చేస్తాను. దీనికి తిరుగులేదు. దుర్వాసుడు శంకరాంశ సమద్భవుడు. నాకు అత్యంతాప్త భక్తుడు, వైష్ణవుడు, మత్పరాయణుడు. అతడిచ్చిన శాపం కారణంగా నేను లక్ష్మీదేవి మీ గృహాలు విడిచి వచ్చేశాము. శంఖధ్వని, తులసి, శివారాధన, బ్రాహ్మణ దేవతార్చన లేని చోట లక్ష్మీదేవి క్షణకాలమైనా నిలవదు. నా భక్తులను నిందించిన, నన్ను నిందించిన రమాదేవికి భరించరాని కోపం వస్తుంది. తనకే పరాభవంగా భావిస్తుంది. హరివాసరణ గాని, నా జన్మతిథి నాడు గాని ఉపవాసం ఉండక భుజించిన మూడుని ఇంటిలో నిమిషముండదు. నా దివ్యనామాలను అమ్ముకునేవాడు, కన్యా విక్రయం చేసేవాడు, అతిథిని సత్కరించనివాడు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతాడు. అతడి గుమ్మాన్నైనా తొక్కదు. పాపాత్ముల ఇళ్లకు వెళ్ళదు. సరే, పాపాత్ముల ఇళ్లకు వెళ్ళే వారి ఇళ్లకు కూడా తాను వెళ్ళదు. ఆచారభ్రష్టులు, ధర్మభ్రష్టులు అయితే వారి గృహాల నుంచి తక్షణం నిర్గమిస్తుంది. సూపకారులుగా, వృషవాహకులుగా, అశుద్ధ హృదయులుగా, పరదూషకులుగా మారిపోయిన బ్రాహ్మణులంటే భయపడుతుంది. వారి చేతి నీళ్లు తాకవలసి వస్తుందని పారిపోతుంది. అభక్ష్యభక్షకులన్నా, అగమ్యగాములన్నా ఎంత అసహ్యమో చెప్పలేను. గోటితో గడ్డి పరుకలు తుంపుతూ నేలపై రాస్తూ నిరాశ నిస్పృహలకు లోనైన వారింట లక్ష్మి నిలవదు. సూర్యోదయ సమయాన భుజించడం, పగటిపూట నిద్రించడం, దివా మైదునం ఇలాంటి అపరాధాలు చేసే బ్రాహ్మణుడి ఇంట అసలు ఉండదు. సంధ్యావిహీనుడు, అదీక్షితుడు, ఆచారవర్జితుడు అయిన విప్రుడు లక్ష్మికి ప్రథమ శత్రువు. తడికాళ్లతో గాని, నగ్నంగా గాని నిద్రించే వారి ఇంటి నుంచి వెంటనే వెళ్ళిపోతుంది. వాచాలుడి ఇంటిలో కాలు మోపదు. అభ్యంగన స్నానం చేసి అపరిశుద్ధుణ్ణి తాకిన, తొడలపై మద్దెల వాయించుకున్న లక్ష్మికి కోపం వస్తుంది. వ్రతోపవానహీనుడు, విష్ణు భక్తి వర్జితుడు, అశీచు అయితే విప్రుడైనా అతడి ఇంట పద్మ ఉండదు. బ్రాహ్మణుల్ని ద్వేషించిన, నిందించిన, దయాహీనుడై జీవహింస చేసిన అటువంటి వారి లోగిళ్ళ నుంచి జగన్మాత లక్ష్మి కోపంతో పారిపోయి వచ్చేస్తుంది. హరిభక్తి, హరిసేవ, హరిగుణ కీర్తన ఉన్న చోటల్లా తాను సర్వమంగళ ప్రదాయినిగా ఉంటుంది. శ్రీకృష్ణ ప్రశంస గాని, కృష్ణ భక్తుల ప్రశస్తులు గాని వినిపించే చోట స్థిరంగా నిలుస్తుంది. శంఖధ్వని, సాలగ్రామ, శిల, తులసి ఉన్న చోట, వాటికి ధ్యానవందనాది సేవలు జరిగే చోట తానే వెళ్ళి నిలుస్తుంది. శివలింగార్చన, శివగుణ స్తోత్రం, దుర్గార్చన, దుర్గాస్తుతి జరిగే తావుల్లో, విప్రార్చన, విప్రసేవ, దేవతా పూజాధికం జరిగే గృహాలలో, ఆలయాలలో శ్రీనివాసం ఏర్పరచుకుంటుంది. దేవతలకు వాస్తవాలను ఇలా ప్రబోధించి శ్రీమన్నారాయణుడు రమాదేవి వైపు చూశాడు. చిరునవ్వులు చిందించాడు. ప్రియ, నువ్వు కళాంశ రూపంతో క్షీరసాగరంలో జన్మించు అని ఆజ్ఞాపించాడు. మళ్ళీ బ్రహ్మవైపు చూపులు తిప్పి, చతుర్వదన, క్షీరసాగరాన్ని మదించి లక్ష్మీదేవిని దేవతలకు ఇప్పించు అని చెప్పేసి చటుక్కున లేచి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి దేవతలు క్షీరసముద్ర తీరం చేరుకున్నారు. మందర పర్వతాన్ని కవ్వంగా చేసి, శేషుణ్ణి తాడుగా పోంచి, కూర్మాన్ని మట్టు చుట్టగా నిలిపి, దేవదానవులు ఇరువైపులా నిలిచి క్షీరసాగర మదనం చేశారు. ధన్వంతరి, అమృతం,
ఉచ్ఛ్రాశ్రవం, చింతామణి, ఐరావతం, సుదర్శనం, లక్ష్మీదేవి ఆవిర్భవించాయి. లక్ష్మీదేవి స్వయంగా వనమాలను తెచ్చి విష్ణుమూర్తికి అలంకరించింది. బ్రహ్మేశానాది సకల దేవతలు లక్ష్మీదేవిని స్తుతించారు. సంతుష్టాంతరంగా అయి వారి గృహాల వైపు క్రీగంటి చూపులు ప్రసరింపజేసింది. అందరూ మునుపటి శోభతో, తేజస్సుతో, ఆభరణాలతో, వాహనాదులతో కలకలలాడారు. వారి గృహాలలో కళాకాంతులు మళ్ళీ వెల్లివిరిశాయి. ఇంద్రుడు తన అమరావతిని, స్వర్గలోకాన్ని స్వాధీనం చేసుకున్నాడు.